దర్శి డీఎస్పీ ఆధ్వర్యంలో కల్తీపాలపై తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఈ తనిఖీల్లో మొండ్లమూరు మండలం చంద్రగిరి గ్రామం వద్ద ఓ డైరీకి చెందిన 9 క్యాన్ల కల్తీ నూనెను గుర్తించారు. పోలీసులు కల్తీ నూనె క్యాన్లను స్వాధీనం చేసుకుని వాటిని ల్యాబ్కు పంపించి రిపోర్టు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. ముఖ్యంగా దర్శి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. మా దర్శి పోలీస్ తరఫున ఈరోజు మనం ముఖ్యమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ పెట్టడం ఏమంటే, ఈరోజు మా ఎస్పీ గారి యొక్క ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ముళ్ళమూరు, తాళ్ళూరు, దర్శి, మిగతా దర్శి కాన్స్టిట్యున్సీలోనూ అన్ని చోట్ల ఈ ప్రజల్లోకి ఈ కల్తీ పాల గురించి బాగా ఇబ్బందిగా నివసించుగా ఉన్నట్టుంది. అది సమాచారం ఉంది. అన్ని చోట్ల ఏకకాలంలో అన్ని ఊర్లలో ఒకసారిగా చెక్ చేసి రైడ్ చేసి ఈ కల్తీ పాల గురించి నిరోధించే చర్యలు తీసుకోమని మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ దర్శి సిఐ గారు, తిరుపరాంతరం సిఐ గారు, దర్శి ఎస్ఐ, తాళ్ళూరు ఎస్ఐ, ముళ్ళమూరు ఎస్ఐ, కురిచేడు ఎస్ఐ, తిరుపరాంతరం ఎస్ఐ మొత్తం వారి సిబ్బందితో మా దర్శి పోలీస్ అంతా ఈరోజు దర్శి, తాళ్ళూరు, ముళ్ళమూరు 3 మండలాల్లో మా టీములుగా విభజించుకొని మేము అన్ని ఈ డైరీస్ పైన మిల్క్ డైరీసు అలాగే రైతుల నుంచి పాలు సేకరించే వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క ఇండ్లు, ఈ విధంగా మొత్తం పైన అన్ని మండలాల్లో ఉన్న వ్యక్తులు ఒక రైతులు పాల దగ్గర తీసుకొని కొంతమందికి ఆ ఊళ్ళో పాల కేంద్రాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డైరీకి వెళ్తాయి కదా, అది ఎక్కడ ఏ టైంలో ఇలా కల్తీలు జరుగుతాయనే ఆలోచనతో ముఖ్యంగా ఫస్ట్ రైతుల దగ్గర నుంచి సేకరించిన పాల కేంద్రాల వ్యక్తులు మొత్తం చాలామంది ఒక్కొక్క మండలంలో 10-20 ఉన్నాయి. అన్ని యొక్క పాల కేంద్రాలు వ్యక్తులను, వారి విన్లను, వారు ఆ పాల కేంద్రాలు సేకరించే స్థలము, వాళ్ళు క్యాన్లు పెట్టే ప్లేసులు అన్నీ తీవ్రంగా ఒకే కాలంలో ఒకే టైంలో అన్నీ పోయి ఈరోజు చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ వాళ్ళ ప్లేస్లో ఎక్కడ మనకు అనుమానాస్పదంగా కనిపించలేదు. కానీ ఈ కల్తీ అనేది జరుగుతుందనే మాకు ఉన్న సమాచారం పైన ముందు కూడా తీవ్రమైన చర్యలు ఈ కల్తీ చేసే వాళ్ళపైన తీసుకోకూడదని తెలియజెప్పడం కోసం మేము అందరి ఊర్లలో కూడా ఈరోజు మనం సెర్చ్ చేయడమే కాకుండా ఊళ్ళో వాళ్ళకు కూడా, రైతులకు కూడా, వాళ్ళకి వీళ్ళకి కూడా ఈ విధంగా కల్తీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. ఇంకనైనా ఎక్కడైనా కల్తీ జరిగే తెలిస్తే వాళ్ళపైన చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. చిన్నగా ఫుడ్ ఇన్స్పెక్టర్కి చెప్పేసి వాళ్ళతో చేయించేది కాకుండా వాళ్ళపైన తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అందరికీ హెచ్చరిక మేము ఈరోజు అన్ని మండలాల్లో, అన్ని ఊర్లలో, గ్రామాల్లో మా టీముల ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ముందు కూడా ఇలా అత్యావసరం పోయి పాలు అనేటివి అవి అత్యవసరమైనవి చిన్న పిల్లల నుంచి 2 రోజులు 2 నెలల పిల్లల నుంచి మొత్తం ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ స్వీకరించే అది ముఖ్యమైన ఆహారము. అటువంటి పాలలను కల్తీ చేసి దాని ద్వారా లాభపడడం అనేది మహాపాపం. అది మన పిల్లలు కావచ్చు, ఎవరి పిల్లలే కావచ్చు. ఈరోజు మనకు దానివల్ల ఒక 200-300 రావచ్చు. కానీ మీరు అందరూ కలిసి నాకు 200 లాభం అని చెప్పేసి గ్రామస్తులు, ప్రజలు అందరూ వాళ్ళకు మీకు వచ్చే 2000 100-2000 కోసము అందరూ కల్తీ చేసి అవి డైరీకి పంపిస్తే కొన్ని వేల మంది సిటీస్లోనూ పక్కన వాళ్ళలోనూ దానికి ఎఫెక్ట్ గురై మీరు కలిపే ఆ కెమికల్స్కి ఆ పాలల్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏ ఊళ్ళకి వెళ్తాయి, సిటీలోకి వెళ్తాయి, పక్క ఊళ్ళకి వెళ్తాయి, ఆ చిన్న పిల్లలకి వెళ్తాయి, ముసలి వాళ్ళకి వెళ్తాయి. అక్కడ మన బంధువులు కూడా ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, మన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి రైతులు కూడా ఎక్కడైనా ఇలా గేదె నుంచి, బరి నుంచి వచ్చే పాలు కాకుండా వేరే కెమికల్స్ వాడి వారి యొక్క వెన్న శాతం పెంచుకొని దానివల్ల వచ్చే 10 రూపాయలు, 30 రూపాయలు, 100 ల్యాండ్, 200 ల్యాండ్, 2000 కావచ్చు, ప్రతిరోజు ఇంత మనం సంపాదిస్తామనే ఆలోచన విరమించుకొని మనకు ఈ మండలాలకి, దర్శి ఏరియాకి ఇక్కడ పాలు కల్తీ జరుగుతుందనే పేరు లేకుండా చేయాలని రైతులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీ గ్రామస్తులు ఎక్కడైనా సరే ఈ విధంగా ఎవరైనా వాళ్ళ ఏరియాలో పలానా చోట వాళ్ళకి 2 గేదెలు ఉండి 20 లీటర్లు వచ్చే కాడ 50 లీటర్లు, 100 లీటర్లు ప్రతిరోజు అమ్ముతూ ఉంటే అటువంటి వాళ్ళకు విరమించుకోవాలని కోరుకుంటూ, అలా చేస్తూ ఉంటే వాళ్ళ గురించి కూడా ఆ పల్లెల్లో వాళ్ళు మాకు సమాచారం ఇస్తే అటువంటి వారిపైన చాలా కఠినమైన చర్య తీసుకోబడుతుంది. ఇది మహాపాపం కల్తీ చేయడం అనేది.
ఎవరైనా ఎక్కడైనా మనము పాలల్లో నీళ్లు కల్తీ చేస్తారనేది విన్నాం, కానీ ఇది వేరే ఎక్కడ ఆ వెన్న శాతం కోసం కెమికల్స్ కల్తీ చేస్తారు అనేది మహాపాపం. అది అవతల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది, జీవితం మీద వాళ్ళ యొక్క లైఫ్కి ఎఫెక్ట్ వచ్చే విషయం. కానీ నీకు వస్తే 10 రూపాయలు వస్తుందేమో, కానీ అటువంటి చేయొద్దని మేము అందరికీ, ఈ రైతులు ఏమైనా చేసేదంటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ పాలు సేకరించే వాళ్ళు కూడా వాళ్ళు రైతుల దగ్గర నుంచి తక్కువ తీసుకొని ఎక్కువ పాలు వచ్చే విధంగా ఇంకా వేరే కెమికల్స్ కలిపి వేరే విధంగా అవి ఎక్కువ చేసుకొని బయటకు అమ్మి దళారీ రూపంలో ఎక్కువ సంపాదించుకోవాలని దురాశ ఉన్న వాళ్ళకి మాత్రం తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం. అలా పాలు కల్తీ చేసే వాళ్ళపైన కఠిన చర్యలు, క్రిమినల్ యాక్షన్ను, కఠిన చర్యలు, మా పోలీస్ భాషలో కఠిన చర్యలు అంటే తెలుసు అందరికీ, అదేవిధంగా కఠిన చర్యలు తీసుకొని చేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈ కల్తీ అనేది లేకుండా ఈ మన ప్రజలకి, పిల్లల్ని, చిన్నపిల్లలతో సహా మన కుటుంబం పక్కన ఉన్న ప్రజలందరికీ కూడా అనారోగ్యకరమైన జీవితానికి, లైఫ్ సెట్కి హాని జరగకుండా చేయాలని మేము కోరుకుంటూ, ఈరోజు మేము చాలా 10 టీములు మొత్తం మండలం అంతా ఊర్లన్నీ తిరిగి చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒక ఎస్డిసి అనే ఒక విజయభాస్కర్ రెడ్డి అనే వారి యొక్క ఇది మష్రూమ్స్ కదా, మష్రూమ్స్ అండ్ సీడ్స్ అనే ఫ్యాక్టరీ దగ్గర మేము ఈ సెర్చ్ చేసే క్రమంలో ఆ ఫ్యాక్టరీ పక్కన ఒక రూమ్లో ఒక 9 ఆయిల్ క్యాన్లు కూడా మేము గమనించడం జరిగింది. ఆ ఆయిల్ క్యాన్లు చూస్తే అది చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అందులో అది ఏ ఆయిల్ కూడా మనం చూస్తేనే అది పామ్ ఆయిలా, వేరే ఆయిలా, ఏం ఆయిలా తెలిసే పరిస్థితి కూడా లేదు. అది ఒక చాలా అనుమానాస్పదమైన ద్రవ పదార్థం దాంట్లో ఉండడం వల్ల 9 క్యాన్లు ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. ఆ 9 క్యాన్లు దాదాపు 350 లీటర్లు అది అనుమానాస్పదమైన ఆయిల్ అందులో ఉంది. అవి ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ముళ్ళమూరుకి తెచ్చాము. అది మా కేసు రాసేసి దాని తదుపరి